హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. సో మాస్ మహారాజా రవితేజ భర్త మహాశైల విజ్ఞప్తి అంటూ రాబోతున్నాడు. సంక్రాంతి బరిలో రవితేజ దిగాడు. సో మొత్తం మీద ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్, అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు, అయితే రవితేజ నటిస్తున్న భర్త మహాశైల విజ్ఞప్తి, తర్వాత శర్వానంద్ నుంచి నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిసెట్ నుంచి అనగనగా ఒక రాజు, ఈ చిత్రాలే కాదు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకన్, అలాగే శివకార్తికేయన్ శ్రీలీల తమిళ డెబ్యూ సినిమా పరాశక్తి, ఈ సినిమాలన్నీ కూడా సంక్రాంతిలో రాబోతున్నాయి. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9 నుంచి వరుసగా ఈ చిత్రాలు రాబోతున్నాయి. అయితే రవితేజకి గత కొంతకాలంగా ఆశించిన విజయాలు దక్కడం లేదు. సో 2021 నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మొత్తం రవితేజ 11 చిత్రాలు చేశారు భర్తమాసెల విజ్ఞప్తితో కలిపి. సో మొత్తం మీద వీటిలో 2021లో వచ్చిన క్రాక్ సినిమా గోపిచంద్ మల్లేని దర్శకత్వం వహించాడు. ఇది భారీ కమర్షియల్ హిట్ అని చెప్పాలి. సో కరోనా తర్వాత అందరూ థియేటర్స్కి వెళ్ళాలా లేదా అని కాస్త ఆలోచిస్తూ భయపడుతున్న సమయంలో బాలకృష్ణ అఖండ 2తో వచ్చి భారీ హిట్ అందుకున్నారు. అలాగే సో జనాలు కూడా థియేటర్స్కి అఖండ చిత్రం చూడడానికి తండోపతండాలుగా వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆ తర్వాత వచ్చిన క్రాక్ సినిమాకి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సో రవితేజకి ఈ సినిమాతో భారీ కమర్షియల్ సక్సెస్ దక్కింది. సో గోపిచంద్ మల్లేని మేకింగ్, రవితేజ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, పోలీస్ ఆఫీసర్గా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సో ఆ తర్వాత మళ్ళీ ధమాకా చిత్రంతో రవితేజ మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మధ్యలో వచ్చిన 2 చిత్రాలు ఆశించిన విజయాన్ని రవితేజకి ఇవ్వలేకపోయాయి. అయితే మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య కూడా రవితేజకి మంచి సక్సెస్ ని అందించింది. కథ కంటెంట్ బాగుంటే రవితేజ ప్రేక్షకులను ఏ రకంగా ఎంటర్టైన్ చేస్తాడో మనందరం చూసాం. సో రవితేజ మార్క్ పంచ్ డైలాగులతో పాటు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్, అలాగే కామెడీ డైలాగ్స్ చెప్పాలంటే రవితేజ నుంచి ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా అద్భుతంగా ఉంటాయి. సో ప్రేక్షకులను ఎప్పుడు రవితేజ కంటెంట్ ఉన్న చిత్రాలతో అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలతో బాగా ఆకట్టుకుంటున్నాడు. అయితే ధమాకా శ్రీలీల రవితేజ కాంబినేషన్ లో వచ్చి భారీ కమర్షియల్ సక్సెస్ సాధించింది. సో ధమాకా తర్వాత మళ్ళీ రవితేజకి వాల్తేరు వీరయ్య తర్వాత చేసిన సినిమాలు ఇవి పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా నిర్మాతలు మాత్రం రవితేజతో సినిమాలు చేయడానికి ఎప్పుడు క్యూ కడుతూనే ఉంటారు. సినిమా తర్వాత సినిమా లైన్లో పెడుతూ వస్తున్న రవితేజ ఆశించిన విజయాలను మాత్రం అందుకోవడం లేదు. మిస్టర్ బచ్చన్, అంతకుముందు వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు, ఈ సినిమాలన్నీ కూడా భారీ అంచనాలతో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడ్డ సంగతి మనందరికీ తెలిసిందే. రవితేజకి ఇలా వరుస ఫ్లాప్స్ వస్తున్న నేపథ్యంలో ఇక రవితేజ సినిమాలు హీరోగా మానేసి వాల్తేరు వీరిలో చేసినట్టుగా అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ కంటిన్యూ అయితే బాగుంటుందని కూడా కొంతమంది రవితేజకి సలహాలు ఇచ్చారు సోషల్ మీడియాలో. అయితే రవితేజ మాత్రం తన మార్కు ఎంటర్టైన్మెంట్ ని ఎంచుకుంటూ అలాంటి సినిమాలతోటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి రవితేజ కాస్త పంతా మార్చాడు. చెప్పాలంటే తన మాస్ ఎలిమెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టి మాస్ యాక్షన్ ఇలాంటి అంశాలన్నింటిని పక్కన పెట్టి కంప్లీట్ గా ఫ్యామిలీ చిత్రాలతో ఆకట్టుకున్న కిషోర్ తిరుమలతో చేతులు కలిపాడు. భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ టైటిల్ ఏదైతే రివీల్ చేశారో ఆ టైటిల్ రివీల్ అయినప్పటి నుంచి సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు రవితేజ చేసిన సినిమాలన్నింటినీ కంప్లీట్ గా పవర్ ప్యాక్డ్ మాస్ ఎలిమెంట్ అండ్ యాక్షన్ చిత్రాలతో వచ్చిన సంగతి మనందరం చూసాం. అయితే ఈ సినిమా మాత్రం కంప్లీట్ గా అంటే అటు భార్య ఇటు ప్రేయసి మధ్య నలిగిపోయే ఒక అద్భుతమైన క్యారెక్టర్ మన ముందు రాబోతున్నాడు. ఇక దర్శకుడు కిషోర్ తిరుమల ఎంత క్లీన్ సబ్జెక్ట్స్ తో వస్తున్నాడో మనందరం ఆల్రెడీ చూసాం. నేను శైలజ లాంటి చిత్రం వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సో రవితేజ కూడా ఈసారి కిషోర్ తిరుమల మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నాడు. ఆయన చెప్పిన కథ బాగా నచ్చడంతో భర్త మహాశైల విజ్ఞప్తి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చెప్పాలంటే ఇది వెంకటేష్ లాంటి ఒక క్లాస్ హీరో చేయాల్సిన సబ్జెక్టు, కానీ రవితేజ అటెంప్ట్ ఈసారి బాగుంటుందని చెప్పేసి ఖచ్చితంగా భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రంతో రవితేజ ఖచ్చితంగా హిట్ అందుకుంటాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మన స్టార్ హీరోలు అందరూ కూడా ఇద్దరు హీరోయిన్స్ తో నటించారు. అంతేకాదు భార్య ఉండగానే మళ్ళీ ఇంకొక అమ్మాయితో లవ్ లో పడే కాన్సెప్ట్స్ ఇంతకుముందు ఆల్రెడీ వచ్చినవి. ఇవి సక్సెస్ ఫార్ములాలు అని కూడా చెప్పాలి. గతంలో వెంకటేష్ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి కాన్సెప్ట్ అని చెప్పేసి మనకి భర్త మహాశైలకు విజ్ఞప్తి టీజర్ కానివ్వండి, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు టీజర్ లో డింపుల్ హయతి రవితేజకి భారీగా నటించింది. అలాగే ఆషికా రంగనాథ్ లవర్ గా స్పెయిన్ లో కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. భర్త మహాశైల విజ్ఞప్తి సినిమాతో అటు క్లాస్ చిత్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమల, మాస్ మహారాజాగా పేరున్న రవితేజ, ఈ ఇద్దరు కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎలా అలరించబోతుంది అనేది ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. మొత్తానికి సంక్రాంతి బరిలో రాబోతున్న ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి ముందు మెగాస్టార్ నటించిన మనశంకర వరప్రసాద్ రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి వెంకటేష్ చిరంజీవి మీద చిత్రీకరించిన పాట కూడా వచ్చింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ముందు
ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ రాబోతుంది జనవరి 9న. అలాగే అదే రోజు జననాయకన్ కూడా రాబోతుంది. సో జనవరి 9, జనవరి 12, జనవరి 13న రవితేజ మన ముందు రాబోతున్నాడు. మొత్తానికి రవితేజ రూట్ మార్చి చేసిన భర్తమాసేల విజ్ఞప్తి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మీద పాజిటివ్ టాక్ ఉంది. అంతే పాజిటివ్ బజ్ కూడా బాగా క్రియేట్ అయింది. ముఖ్యంగా ఆషికా రంగనాథ్తో వచ్చిన బెల్ల బెల్ల సాంగ్ ఏదైతే ఉందో యూత్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. తర్వాత డింపుల్ హయాతీతో వచ్చిన అద్దం ముందు నిలబడి అనే సాంగ్ ఏదైతే ఉందో ఇది కూడా మంచి డీసెంట్ మెలోడీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రానికి బీమ్స్ సిసిరీలో సంగీతం అందించాడు రవితేజ. బీమ్స్ కాంబినేషన్ మనకి ఇప్పటికే చూసాము. మ్యూజికల్ గా వీరిద్దరు కాంబినేషన్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. రవితేజకి ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా అండ్ మాస్ కథలకు తగ్గట్టుగా బీమ్స్ కంప్లీట్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసే రవితేజకి మంచి మాస్ సాంగ్స్ అందించాడు. ఇప్పటి వరకు సాంగ్స్ పరంగా చూసుకున్నట్లయితే రవితేజకి సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు బీమ్స్. ఇప్పుడు ఈ సినిమాలో కూడా భర్తమాసేల విజ్ఞప్తి సినిమాలో కూడా రవితేజ లుక్ చూసుకున్నట్లయితే చాలా క్లాసిక్ గా కనిపిస్తోంది. అంతేకాదు భార్యల చేత భర్త పడే ఇబ్బందులు ఎలా ఉంటాయనేది రవితేజ పాత్ర ద్వారా కిషోర్ తిరుమల మనకు చెప్పబోతున్నాడు. ఇటీవల వచ్చిన భర్తమాసేల విజ్ఞప్తి టీజర్ చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు ఇందులో రవితేజ క్యారెక్టర్ కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నట్లుగా కూడా మనం టీజర్ చూస్తే గమనించవచ్చు. ఇక ఇంతకుముందు వచ్చినటువంటి సాంగ్సే కాదు, ఇక్కడ వీళ్ళ కెమిస్ట్రీ కూడా రవితేజ అండ్ ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. స్పెయిన్ లో వీళ్ళిద్దరు కలిసి చేసిన సన్నివేశాలు కాదు, సాంగ్స్ కూడా సినిమాకి హైలైట్ గా ఉంటాయని చెప్పేసి అర్థమవుతుంది. ఇక దీనికి ముందు వచ్చినటువంటి టీజర్ అలాగే డింపుల్ హయాతీతో వచ్చినటువంటి సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ కూడా కంప్లీట్ గా మనకి మంచి లొకేషన్స్, అందమైన లొకేషన్స్ లో కూడా ఈ సాంగ్ పిక్చర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్యం ఎలా ఉంటుంది, సో వారిద్దరి మధ్య ఆషికా రంగనాథ్ లాంటి ఒక క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుంది, సో దీన్ని బట్టి కథ ఎలా ఉంటుంది అనేది మనకి కొంతవరకు అర్థమవుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ టచ్ ఇచ్చాడు కిషోర్ తిరుమల. సో రవితేజని ఇప్పటి వరకు చూసిన పాత్రల కంటే కూడా చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు రవితేజతో డింపుల్ హయాతి కలిసి నటించింది. ఆషికా రంగనాథ్కి మాత్రం ఇది మొదటిసారి రవితేజ కలిసి నటించిందని చెప్పాలి. సో మొత్తం మీద భర్తమాసేలకు విజ్ఞప్తి సినిమా మీద అయితే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమా కంటెంట్ బాగుంటే ఫ్యామిలీ ఆడియన్స్ గ్యారంటీగా ఆదరిస్తారు. గతంలో కూడా మనం చాలాసార్లు చూసాము. ఇంతకుముందు కూడా మెగాస్టార్ చిరంజీవి అండ్ నందమూరి బాలకృష్ణ నటించిన 2 సినిమాలతో పాటు శర్వానంద్ నటించిన శతమానం భవతి లాంటి సినిమాలు కూడా ఒకేసారి సంక్రాంతి బరిలో దిగి భారీ సక్సెస్ సాధించాయి. రీసెంట్ గా ది రాజసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ కూడా చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ ని అందుకే డార్లింగ్ అంటారంటూ కూడా కితాబిస్తున్నారు. సీనియర్సే ముందు, సీనియర్స్ తర్వాత మేము అంటూ బాలకృష్ణ అండ్ వెంకటేష్, నాగార్జున, మెగాస్టార్ చిరంజీవులను ఉద్దేశించి ప్రభాస్ మాట్లాడిన మాటలు చాలా ఆకట్టుకున్నాయి. సో వారి సినిమాలు హిట్ అవ్వాలి, అలాగే పనిలో పని మా రాజసాబ్ కూడా హిట్ అయితే పని అయిపోతుందని చెప్పేసి ప్రభాస్ చేసిన కామెంట్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. సో సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకున్నట్లుగా ప్రభాస్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమా కూడా హిట్ సాధిస్తుందని చెప్పేసి ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అంతేకాదు సినీ వర్గాల్లో కూడా భర్తమాసేలకు సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ సినిమాకు ముందు రవితేజ నుంచి వచ్చిన మాస్ జాతర ఏదైతే ఉందో అది భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చింది. శ్రీలీల రవితేజ రెండోసారి కలిసి నటించడంతో ధమాకా తర్వాత సో ధమాకా హిట్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుందని అనుకున్నారు. కానీ సో కథ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో మాస్ జాతర ఆశించిన విజయాన్ని అందుకోలేదు. సో అంతకుముందు వచ్చిన మిస్టర్ బచ్చన్ ఏదైతే ఉందో హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చింది. సో ఈ సినిమా కూడా మంచి అంచనాల మధ్య వచ్చినప్పటికీ సాంగ్స్ మ్యూజికల్ పరంగా కూడా మిస్టర్ బచ్చన్ మంచి సక్సెస్ అందుకుంది. భాగ్యశ్రీ బోర్స్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. అయితే ఆశించిన విజయాన్ని మిస్టర్ బచ్చన్ అందుకోలేకపోయింది. సో ఈ 2 చిత్రాల తర్వాత రవితేజ రూట్ మార్చి చేస్తున్న సినిమా భర్తమాసేలకు విజ్ఞప్తి. సో ఈ సినిమా గ్యారంటీగా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ సినిమానే కాదు, మొత్తం మీద సంక్రాంతి బరిలో దిగుతున్న 5 స్టేట్ చిత్రాలు ది రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, భర్తమాసేలకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమమురారి, అనగనగా ఒక రాజు, ఈ 5 చిత్రాలు కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్నాయి. ఆయా హీరోల అభిమానులు ఎవరైతే ఉన్నారో సినిమా మీద మంచి అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాదు 2026 సంక్రాంతికి 5 సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాలి, టాలీవుడ్ కలకలలాడుతుందని చెప్పేసి అని కూడా అనుకుంటున్నారు. థియేటర్స్ ఖచ్చితంగా ఈ 2026 మంచి సంక్రాంతికి మంచి ఫీస్ట్ అని చెప్పాలి. వీటితో పాటు జననాయకన్ అనే ఒక తమిళ్ రీమేక్ రాబోతుంది. విజయ్ హీరోగా నటించాడు, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అంతేకాదు శ్రీలీల మొదటి తమిళ డెబ్యూ సినిమా సుధా కొంగరా డైరెక్ట్ చేశారు. శివ కార్తికేయన్ ఇందులో హీరోగా నటించాడు. సో ఇవన్నీ కూడా ప్రమోషనల్ పరంగా ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో అన్ని సినిమాల మీద మంచి అంచనాలు ఉన్నాయి.
ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద అంచనానే రేకెత్తించింది. శ్రీలీలకు కూడా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఆశించిన విజయాలు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో సుధా కొంగర డైరెక్షన్ చేసిన మొదటి సినిమా పరాశక్తి మీద శ్రీలీల కూడా మంచి అంచనాలు పెట్టుకుంది. పూజా హెగ్డే కూడా జననాయకన్ మీద మంచి ఆశలు పెట్టుకుంది. మరి చూడాలి సంక్రాంతి బరిలో నిలుస్తున్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో. ముఖ్యంగా రవితేజ భర్తమాయ శైలి విజ్ఞప్తి అంటూ ఒక సందేశాన్ని అయితే ఇవ్వబోతున్నారు. మరి ఆ సందేశం ఏంటి, మరి భార్యల నుంచి ఇబ్బంది పడుతున్న భర్తలకి రవితేజ ద్వారా ఎలాంటి మెసేజ్ రాబోతుంది, కిషోర్ తిరుమల ఈ కథలో ఎలాంటి ఫన్ జనరేట్ చేయబోతున్నాడు, సో ఎలాంటి కథని ఇవ్వబోతున్నాడు, ఎలాంటి కథతో మెప్పించబోతున్నాడు అనేది సో జనవరి 13న తెలియనుంది. సో మరి చూద్దాం సంక్రాంతికి రాబోతున్న చిత్రాలు ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుంటాయో.